దేవుని సన్నిధిలో దేవునికి ఏ ఏ క్రమాలు వచ్చాయో, ఏ ఏ క్రమాలు అనుసరించాడో మనమును అనుసరిస్తేనే ఆయన అంగీకరించబడ్డట్టు మనం అంగీకరించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవాది దేవుని చేత అంగీకరించబడడానికే దేవుడు నరరూపిగా వచ్చి, నరావతారం వచ్చి ఆయన మనం చేయాల్సినవన్నీ ఆయన చేసి చూపించాడు మాదిరిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలను రక్షించుటకు ఆయన కూడా మనలాగా శరీరం దాల్చి వచ్చాడు. సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. రక్త మాంసములో పాలివాడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బ్యాప్టిజం తీసుకున్నాడు. అందుకే భయము భక్తులతో శరీరధారైనన్ని రోజులు మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. పిచ్చి పట్టిందా ఏంటి నాకు అనుకోవాల్సిన అవసరం లేదు. మేమేం చేయట్లేదు, మేము బాగానే ఉన్నాగా అనుకోవద్దు. చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పడిపోతామో, ఎక్కడ శోధించబడతామో అని భయం అన్నమాట. ఆ దేవాది దేవుడి దగ్గరికే సాతాను గాడు వచ్చాడా లేడా? 3 వేసాడు ప్రశ్నలు కదా. ఆ 3 కూడా ఆయన విజయం పొందాడా, ఓడిపోయాడా? ఎస్. అంటే మనకు కూడా 3 విషయాల్లో సాతాను గాడు శోధిస్తాడు. ఏంటది మనందరికీ తెలుసు. ఎస్, 1 యోహాను పత్రిక 2:15 ఉన్నట్లు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 ప్రతి మనిషికి కలుగుతాయి. ఆ విషయంలో వాడు శోధించబడతాడు. కనుక ఆయన ఎలా జయించి సాతాను అవతలికి పో అన్నాడో అంత సులువుగా మనం కూడా అనగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి వాక్యం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. పరిశుద్ధ పరచువానికిని పరచబడు వారికిని ఒకే మూలం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఆయనే చేయగా నేనెంతటి వాడిని అని మనం ప్రతి స్టెప్ను మనం కూడా వేయాలని ఈ పూట దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాం హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధింపబడడం తప్పు కాదు, శోధనలో పడడం తప్పు. ఓకే, సాతాను గండ దగ్గరికి రావద్దు అనుకుంటే వచ్చేసాడు ఏంటి అనొద్దు. వస్తాడు. వచ్చినా నీవు ఏమనాలి? శోధించబడకుండా జాగ్రత్త పడాలి. శోధనలో పడకుండా జాగ్రత్త పడాలి. దాని మాట ఏది పట్టించుకోకుండానంత ఆత్మస్థైర్యం, ఆ ధైర్యం, వాడిని గద్దించగలిగిన ధైర్యం మీకు రావాలి, మనకు రావాలి. అవునా? దేవుడు ఏం చెప్పాడు? సాతాను గద్దించమన్నాడా? మనం ఏం చెప్తాం? యేసయ్య కొద్దిగా గద్దించవా? నిజమండి, చాలామంది పాస్టర్లు కూడా చెప్తారు సాతాను గద్దించు తండ్రి. అరే గద్దించమని నీకే చెప్పాడు. శోధించేది వాడే గనక వాడిని ఏం చేయాలా? యేసయ్య ఎలా గద్దించాడు అలా గద్దించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మన వలననే శోధించబడినను ఆయన ఏ పాపమును లేనివాడుగా ఉన్నాడు. శోధనలో పడలేదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక శోధన రాక మానదు. ఎవడు ఆ యొక్క శోధనకు పాత్ర వాడు పోతాడు, కానీ నువ్వు మాత్రం శోధనలో పడకూడదు. శోధనను జయించువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి అసలు శోధనే లేకుండా జయించేది ఎక్కడ? కిరీటాలు ఎక్కడ ఉండవు కదా. అవునా? పరీక్షలే లేకుంటే నేను ఫస్ట్ క్లాస్ అన్నాడంట ఒకడు. కుదురుతుందా? నువ్వేంటో తెలియాలంటే పరీక్ష రావు. నేను ఇంకా చెప్తా, పరీక్షలకి ఏ మాత్రం మనం దిగులు పడద్దు. ప్రతి పరీక్ష ప్రమోషన్ కోసం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే చిన్నపిల్లలు మొదలుకొని ఎగ్జామ్స్ పెడతారు. చిన్నపిల్లలు కదా అని వదిలేయరు. వాడికి ఎగ్జామ్ ఉంటేనే, పరీక్ష ఉంటేనే ఇంకొక క్లాస్కు ప్రమోట్ అవుతాడు. మన ఆధ్యాత్మిక జీవితంలోనే, దైనందిన జీవితంలోనే పరీక్షలంటూ ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రమోషన్ కోసమే నన్ను గుర్తుపెట్టుకొని పరీక్షలో జయం పొందడానికే మనం ప్రయాసపడాలి. ఆయన శోధింపబడ్డాడు. సమస్త విషయాల్లో శోధింపబడినను మనలాగే ఆయన పాపము లేనివాడుగా ఉన్నట్లే మనం కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయన ఇంకా ఎలా ప్రార్థన చేశాడు అనంటే,
కొండల్లోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు సంగతి మనకందరికీ తెలుసు. మార్కు సువార్త 1:35 వ్రాయబడి ఉంది. ఏమని? ఆయన ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడనే లేచి ప్రార్థించుటకు ఆయన కొండల్లోకి ఒలివ కొండకు వెళ్ళాడు అని, అరణ్యములోనికి వెళ్ళాడని రాయబడి ఉంది. ఉందా నాన్న? మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలండి. చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీరు చీకటిగా ఉన్నప్పుడు లేకపోతే ఇక్కడికి ఈ టైంకి మీరు రాలేరు. మీరు చాలా మంచోళ్ళు. అయితే ఇది ఆదివారమే చేస్తామండి మేము. అలాగా కుదరదండి. అలాగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన దినచర్య అయిపోవాలి. ప్రార్థనే ఊపిరి అయిపోవాలి. ఊపిరి తీసుకోరా బాబు అని చెప్పాలంటే ఐజీలో పడేయాలి కదా. అంతకుముందు చెప్పాల్సిన అవసరము, ఆరోగ్యవంతుడిగా సజీవుడిగా ఉన్నాడు అంటే తెలియకుండానే ఆ ప్రక్రియలు జరుగుతున్నాయని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనే ఊపిరైపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మీకు టైం అవుతుండగానే వేకువని లేచి దేవుని పాదాల చెంత గడపడం మనము నేర్చుకోవాలి. ఆయనకు మనకు ఒకటే మూలమైనప్పుడు ఆయన ప్రతిదీ మనకు చేసి చూపిస్తున్నాడు. ఆయన దేవదేవుడు. ఆయనకి అవసరము లేదు నిన్ను నన్ను పరిశుద్ధపరచబడడం, ఆ ప్రక్రియ జరిగించాలి గనక ఆయన వచ్చాడు. ఇవన్నీ మనకు చేసి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిచే అంగీకరించబడితేనే నాకే కుదరలేదు, మరి మీరు అనే ఒక ప్రశ్నను మన ముందుంచితే మనము ఫెయిల్ అయిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయనకు మనకు ఒకటే మూలమైన విధించాడు దేవాతి దేవుడు. అది దేవుని న్యాయం అయితే తప్పకుండా న్యాయానికి నువ్వు నేను తల ఒగ్గి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పెందలకడనే లేచి ఆయన అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 36 నుండి 38 వరకు చదివితే అక్కడ సువార్త ప్రకటించుటకు ఆయన గ్రామములోనికి వెళ్ళాడట. మన ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళాలి, సువార్తను ప్రకటిద్దామని చెప్పి ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డాను అన్నాడు. అవునా నాన్న? చదువు. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బయలుదేరి వచ్చింది అందు నిమిత్తమేనట. మనము దేవుని దగ్గరకు వచ్చింది ఎందుకంటే మనము కూడా ఇతరులకు సువార్తను ప్రకటించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించుమన్న వాక్యములో అది అక్షరాల నెరవేర్చాలంటే దేవుడు నిన్ను ఎలా రక్షించాడో నీ వాళ్ళకి చెప్పకుండా అది కుదరదు. కాబట్టి తప్పకుండా ప్రకటించాలి, దేవుని యొద్దకు నడిపించాలి. చాలామంది పొరుగువాడిని ప్రేమించమంటే ఎప్పుడైనా డబ్బులు అవసరం వస్తే ఇచ్చేస్తే, ఆడవాళ్ళు అయితే పక్కింటి అమ్మకి ఇంత వంటలు వండిన కూర పప్పు లేకపోతే పప్పలో పెడితే అయిపోద్ది అనుకుంటారు. నో నో నో. నిన్ను వలంటే నిన్ను నీవెలా కాపాడుకున్నావు, పాపము నుండి శాపము నుండి విడిపించబాడికి నువ్వేమేం ప్రక్రియ చేశావు, ఎలాగ ప్రభువుని అంగీకరించావు, ఎలాగ ప్రభు విధించిన కార్యం నెరవేర్చావు, అదే పొరుగువానికి జరిగేలాగా వాడిని ప్రేమించి అక్కడికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సువార్తను ప్రకటించాడు. గ్రామాలకి వెళ్ళి ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని ఆ మహాదేవుడైన ఆయన గురించి పరలోక సంబంధమైన విషయాలన్నీ అందరికీ చెప్పి ప్రకటించాడు. అలాగే లూకాసు వార్త 6:12 ఇంకా సమయం అయిపోయి రాత్రి అయిపోయి సాయంకాలం అయితే ప్రార్థించటలో రాత్రి గడిపాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏసై కూడా హోల్ నైట్ చేశాడా లేదా? మనం మరి పాస్టర్ గారిని పెట్టమనండి, మేము వస్తాం. నీ వ్యక్తిగతంగా ఎవరైనా ఉన్నారా? ఆయనకు తోడు ఉన్నారా? లేరు. ఇవన్నీ తాను చేశాడు ప్రభువుని మెప్పించడానికి, ఆయన మెప్పును పొందడానికి. అంటే ఇది ఏదో తంతు చేసి కాదు, ఇలా ఉండాలి అని ఒక శాసనము ప్రజలందరికీ తెలిసేలాగా ఆయన చేసి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ఒక్క రాత్రి అయినా మెలుకొని ఉండి ప్రార్థించారా అని ఎన్ని ప్రసంగాలు విన్నారు? ఒకే విషయమై రాత్రి అంతా పోరాడి ప్రార్థించిన వాడిని మీరు ఎరుగుదురా అన్న ప్రశ్న విన్నారు, ఆ ప్రసంగము విన్నారు, కానీ ఎప్పుడు అలా పూనుకోవాలి. మాకు నిద్ర వచ్చేద్దండి, మరి ఏం చేయమంటాం? శోధన జయించినట్టే ఆ శోధన కూడా మనం జయించాలి. సరే, అందరం కలిసి మరి చేద్దాం ప్రార్థన మన సంఘములో అనుకున్నాం అనుకో, చాలా సంఘాల్లో హోల్ నైట్ కాదు, హాఫ్ నైట్ చేస్తారు కదా. కానీ దేవుడు ప్రార్థించట యందు రాత్రి గడి విన్నదాన్ని ప్రాక్టీస్ చేయమని దేవుడు ఈ పూట మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకుంటే రాత్రి అంతా నిద్ర లేదండి అంటామా అనమా కదా. కానీ ఆరోగ్యం ఉన్న, పండుకోగలిగిన, అన్నీ ఉన్న దేవుని దగ్గర మొరపెట్టగలిగిన స్థాయిని మనం సంపాదించుకుంటే మనం ధన్యులం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెందల కడనే లేచి ప్రార్థించడం ఆయనకు తెలుసు, ప్రకటించడం ఆయనకు తెలుసు, అలాగే రాత్రంతా ప్రార్థించడం కూడా ఆయనకు తెలుసు. ఆయన ప్రార్థించుటలో, దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాత్రి గడిపిన ఆ సందర్భాలను కూడా మనకు బైబిల్లో రాసి మన కొరకు దేవుడు భద్రపరిచి చెప్తూ ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యంలో లూకా సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఆయన రూపాంతర అనుభవం పొందాడు. శిష్యుల ఎదుట రూపాంతర అనుభవం పొందాడు. అంటే పరలోకములో ఆయన ఎలా ఉండేవాడో, ఏ అనుభవములో ఉండేవాడో, ఆయన భూమి మీద అదే అనుభవంలోనికి వచ్చారు. శిష్యులు కల్లారా చూశారు. అంటే మనమందరము కూడా అలాంటి అనుభవంలోనికి రావలసి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూపాంతరం అనుభవం పొందండి అని రోమాపత్రిక 12:2 వచనములో వ్రాయబడి ఉంది కదా. కాబట్టి రెఫరెన్స్ రాసుకొని మీరు తర్వాత చదువుకోండి. అంటే ఆయనలాగే మనము ఆ తండ్రి మహిమలో ఆయన ఎలా ఉండేవాడో భూమి మీద ఉండగా ఆ అనుభవంలోనికి వచ్చాడు. కళ్ళారా శిష్యులు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము కూడా దేవుని బూర ఊదితే, దేవుని స్వరం వింటే ఒక్క క్షణములో మనం ఆ అనుభవంలోకి వచ్చేలాగా భూమి మీద మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే అదే రూపాంతరం అంటారు. అంటే ఇప్పటికీ ఇదే గొంగలి పురుగు ఇదయ్యింది అని చెప్తే ఎవరు కూడా నమ్మరు. సైన్స్ చెప్పింది కాబట్టి మనం నమ్ముతున్నా. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో నీవెవరికి తెలియదు, దేవుడే దాన్ని చేశాడు. అలాంటి ఆ ప్రక్రియ మనకు కూడా కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక మనము కూడా ఆ అనుభవంలోకి రావాలి కనుక. ఎందుకంటే నరుని ఆయు 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల వాటి వైభవం ఆయాసమే అవి త్వరగా గతించును. అవతలదనండి, మనము ఎగిరిపోదుము అన్నాడు అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. ఏమంటే గొంగల్ పిరుగు ఎగురుద్దా? ఎస్. అంటే భూమి మీద మన ఆయుష్కాలం గురించి దేవుని రాకడ దగ్గరికి వచ్చి పరిపూర్ణంగా బ్రతుకుతూ ఉండగా ఈ మట్టి శరీరము క్షణములో మహిమ శరీరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ మారిపోయే దిశగా మనం భక్తి సాధన చేయాలి, రూపాంతర అనుభవంలోకి రావాలి. ఇప్పుడు చెప్తున్న ఈ ప్రక్రియలన్నీ మనము జరిగిస్తూ ఉండగా ఆయన చేసినట్టే, ఆయనకు చేయాల్సిన అవసరం లేదు, చెయ్యవలసి వచ్చింది నీ కొరకు, నా కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారులో వెళ్తున్నవాడు రోడ్డు పక్కన ఉన్న గాయాలతో పడి ఉన్నవాడిని మరి చూసి వాడిని జాలి పడితే కనుక కారు దిగవలసి ఉంది, బైక్ దిగవలసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు మన కొరకు మట్టికి దిగి వచ్చాడు, మనిషిగా దిగి రావలసి వచ్చింది, సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది, రక్త మాంసములో పాలివాడు కావలసి వచ్చింది నీ కొరకు, నా కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన బ్రతికినంత కాలం ఆయన మనకు మాదిరిగా ఏదేది చేశాడో బాగా గుర్తుపెట్టుకొని అవన్నీ మన జీవితంలో జరిగించి తీరాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శోధించబడ్డాడు కానీ ఏ పాపంలోనూ పడలేదు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, పెందలకడ లేచి ప్రార్థన చేశాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన కూడా బ్యాప్టిజము తీసుకున్నాడు, ఆయన కూడా పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాడు. ఆయన దేవుని చేత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అనే మాటను ఆయన సాక్ష్యం పొందుకున్నాడు. నువ్వు నేను కూడా అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 12:27 చదువుదాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. దేవునికి స్తోత్రం. ఏ గడియకు వచ్చాడు? శిలువ మరణం పొందే గడియకు వచ్చాడు. ఇందుకోసమే వచ్చాడు. ఇంకా ఎందుకోసం వచ్చాడో అదే యోహాను సువార్త 18:38, 37, 38 అంటాడు, సత్యము నిమిత్తమే నేను పుట్టి తిని అన్నాడు. హల్లెలూయా. సత్యం అంటే ఏంటి? వాక్యమే. వాక్యమే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా నేను దేవునిగా వచ్చాను, దేవుడైన వాడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాను, అది ప్రచురం చేయడానికి వచ్చాను, బతకడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సత్యము ఎరిగి ఉండడం కాదు, సత్యములో మనం జీవించాలి, సత్యంగా జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము నిలువెల్ల వాక్యమే అయి ఉండాలి మనం. అవునా కాదా? వాక్యమే మన నిలువెల్ల నిండి ఉండాలి. పాట పాడతారుగా, యసన్ గారు పాడారుగా కదా. అనంటే నీవు కూడా వాక్యమే ఎక్కడ చూసినా కనపడాలి. ఆయనే వాక్యం, వాక్యమే జీవించింది. అవునా కాదా? శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చింది వాక్యమే, దేవుడే. అలాగే నీవును అలాగా మారిపోయి బ్రతికినంత కాలం, అరే ఈడు అబద్ధం ఆడరా, ఈయన మంచోడరా అని ఒక్క పేరే కాదు, ఆ వాక్యం ఎలా ఉందో నువ్వు కూడా అలాగే బతకాలి. అంటే ఒక్క ముక్కలో యేసయ్యే మాదిరిగా మనం భూమి మీద బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యలాగే మాట్లాడాలి, యేసయ్యలాగే ఆలోచించాలి, యేసయ్యలాగే తండ్రి చిత్తమును చేయగలగాలి, యేసయ్యలాగానే అంగీకరించబడే అనుభవం మనకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యలాగానే శోధించబడినను సమస్త శోధనలను జయించాలి. యేసయ్యలాగే పెందలాడలేసి ప్రార్థన చేయాలి. అలాగే ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి ముందు ఉండాలి. అలాగే రాత్రి కూడా ప్రార్థనలో గడపగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.